నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేతలను కార్యకర్తలు కలవకుండా కొందరు మాజీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారని ఫైర్ అయ్యారు. తాను కార్యకర్తలను కలిసేందుకు వచ్చినా రకరకాల అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమిపై ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కవిత హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్కు గిఫ్ట్ ఇద్దామని కోరారు. జై కేసీఆర్ జై కేసీఆర్ మేడం కొంచెం థాంక్యూ ఓకే మేడం హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేతలను కార్యకర్తలు కలవకుండా కొందరు మాజీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారని ఫైర్ అయ్యారు. తాను కార్యకర్తలను కలిసేందుకు వచ్చినా రకరకాల అడ్డంకులు సృష్టించారని మండిపడ్డారు. ఉద్యమంలో అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమిపై ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని కవిత హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచి కేసీఆర్కి గిఫ్ట్ ఇద్దామని కోరారు. ఇక ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజు, తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లోక్సభ పార్లమెంటు సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి ఇంకా కంటిన్యూగా అయితే కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశంలో కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, కవిత ముగ్గురు కూడా పాల్గొన్నారు. అయితే కవిత మాత్రము నిజామాబాద్కు సంబంధించి కొన్ని పార్లమెంటు సమీక్ష పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఆ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఆమె కొందరిని ఉద్దేశించి మాత్రము మీరందరూ కూడా కింది క్యాడర్ను దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఈ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎవరు కూడా పనిచేయలేదని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించారు. అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తల సమస్యలు వినేందుకు కూడా మీకు ఓపిక లేదు, కనీసము వారు వచ్చి మాకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చెప్పుకునేందుకు కూడా మీరు అడ్డుపడ్డారని చెప్పేసి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఎవరెవరు పార్టీ ఓటమి గల కారణాలు ఏంటి అనేది కూడా సమీక్ష చేయలేదు, కానీ ఆ గెలుపోటములకు సంబంధించి మాత్రమే మీరు సమీక్ష చేసుకొని ఇక్కడికి వచ్చారు తప్ప ఎందుకు కింది స్థాయి క్యాడర్లో మనం ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఏంటనేది కూడా తెలియదు. ఎందుకంటే నిజామాబాద్ అనగానే మనకి పార్లమెంట్ స్థానంలోనే గులాబీకి కంచుకోట. సో ఆ స్థానంలో మనం ఓడిపోయామంటే ఇక మనం రానున్న రోజుల్లో కూడా మనం ఏ విధంగా మనం ఇక్కడ గెలుపు అంటే ఏ పరంగా మనం ఇక్కడ గెలుస్తామని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి అందరూ కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కింది అంటే కేడర్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా పనిచేయట్లేదు. మాజీ ఎమ్మెల్యేలు అయితే మరీ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తల విషయంలో పార్టీకి సంబంధించిన అనుకూలంగా వ్యతిరేకత ఎక్కడెక్కడ ఉన్నది, గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అనుకూలంగా ఉందా, వ్యతిరేకత ఉన్నదని చెప్పేసి కూడా ఒక అంచనా కూడా వేయలేకపోయారంటే మీరు ఇక ఇంకా ఏం పని చేస్తారు మీరు అని చెప్పేసి కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలను కూడా కొంత ఇటు మాజీ ఎమ్మెల్యేలు చెప్పుకోలేకపోతున్నారు, కానీ కొంత సీరియస్గా అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే చూసాం మనము రాష్ట్ర వ్యాప్తంగా మనకి కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న సమయంలో ఒకవైపు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సో అందుకు మనము పార్టీ గల ఓటమి గల కారణాలు అవి అని చెప్పి చెప్పకుండా
కవిత ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు మమ్మల్ని ఉద్దేశించి చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కొంత గుసగుస వినిపిస్తున్నాయి. ఎందుకంటే చూసాం మనం వరుసగా ఈరోజు 6వ రోజు మనము మొదటి నుంచి కూడా ఆయా పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. మిగతా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభావం ఏ విధంగా రాజకీయాలు ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది మరి? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఎంఎన్ఆర్ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఆ వ్యాఖ్యల్ని ఇటు మరోవైపు అంటే పార్టీ క్యాడర్నికి సంబంధించి అధిష్టానంతో కలిసేందుకు మేమెందుకు అడ్డుపడతామని చెప్పేసి కూడా అటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుకుంటున్నారు. కానీ ఇటు ఆ వ్యాఖ్యలు కనుక ఖచ్చితంగా ఇటు మరోవైపు ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి అంటే ఒకవేళ కింది క్యాడర్ని దృష్టిలో పెట్టుకొని కవిత వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు చేపట్టే మేము ఆ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని కలవలేదు అనేది కూడా ఇప్పుడు కవిత వ్యాఖ్యలను బట్టి కార్యకర్తలు కూడా అర్థమవుతుంది. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఇంకా దానిపై ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళే స్వయంగా రేపు ఆ లోక్సభ ఎన్నికలకు సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలిపించేందుకు వాళ్ళే మొత్తం కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ వ్యాఖ్యలకు సంబంధించి కవిత ఇలా వ్యాఖ్యానించడం ద్వారా ఖచ్చితంగా కార్యకర్తలు కూడా ఖచ్చితంగా అనుకుంటారు వాళ్ళు చెప్పినట్టు వినకపోవడం వల్ల ఖచ్చితంగా పార్టీ కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వీళ్ళు కార్యకర్తల దగ్గరికి వెళ్ళి పార్టీకి సంబంధించి గెలుపుకు సంబంధించి ఎలా వ్యవహరిస్తారు ఎలా అనేది కూడా ఒక చర్చకైతే దారి తీస్తుంది. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇటు వాళ్ళు చెప్పుకోలేకపోతున్నప్పటికీ లోపల మాత్రం మేము ఎక్కడ కూడా అడ్డుపడలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మరోవైపు ఖచ్చితంగా కార్యకర్తలను మమ్మల్ని అంటే కార్యకర్తలకు అధిష్టానాన్ని కలిసేందుకు అడ్డుపడ్డది మీరే అని చెప్పేసి పదే కవిత చేసిన వ్యాఖ్యలను వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోయిన మాత్రం గుసగుస అనిపిస్తుంది. ఎందుకంటే కార్యకర్తలు రాబోయే లోక్సభకు సంబంధించిన ఎన్నికలను ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ఈ నాయకుల వల్ల పార్టీకి నష్టం కలిగిందని చెప్పేసి కూడా సో వాళ్ళు రేపు ఆ ప్రభావం ఖచ్చితంగా మరోసారి పడే అవకాశం ఉంటుంది. ఇక మరోసారి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి కూడా ఒక తిరుగుకు పోటీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించి ఖచ్చితంగా మరి కాసేపట్లో అంటే సాయంత్రం 5 గంటల వరకు ఈ సమీక్ష సమావేశం కొనసాగుద్ది. సో 5 గంటలకి మీడియా సమావేశం కూడా ఉంటుంది. మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రకటన చేస్తారు. సో దాదాపుగా ఎంపీ అభ్యర్థి కవిత అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. సో దాదాపుగా ఆమెనే కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏం ఆమెను గెలిపించడానికి ఏ విధమైన కృషి చేస్తారనేది కూడా చూడాల్సింది. మరోవైపు ఆ వ్యాఖ్యలను కూడా కొంతమంది సీరియస్గా తీసుకుంటున్నారు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ సైదులు.